హలో అండి. ఇప్పుడు చెప్పబోయే ఈ ప్రాబ్లం ఈ ఇలస్ట్రేషన్ 6.185 ప్రాబ్లం థర్మోడైనమిక్స్లో కాన్సెప్ట్ ప్రాబ్లం అండి. థర్మోడైనమిక్స్లో ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ప్రాబ్లం, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ వాట్ ఈజ్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్? First of all, enthalpy of neutralization means the amount of heat released or absorbed when 1 gram equivalent weight of an acid H plus and 1 gram equivalent weight of base to form water. Then in that reaction the amount of heat is released is called enthalpy of neutralization. See here, at a particular temperature, H plus aqueous, OH minus aqueous means H plus ion, అది aqueous మీడియంలో, అలాగే OH మైనస్ బేస్ హైడ్రాక్సైడ్ అయాన్ ఇన్ aqueous మీడియంలో. ఇవి రెండు 1 మోల్ 1 ఈక్వలెంట్లో ఎగ్జాక్ట్లీ రియాక్ట్ అయితే మనకి 1 మోల్ ఆఫ్ H2O ఫామ్ అవుతుంది. H ప్లస్ OH మైనస్ కలిస్తే H2O లిక్విడ్ ఈజ్ అబ్టైన్. ఇలా ఇవి రెండు కలిసినప్పుడు యాసిడ్ నుంచి H ప్లస్, బేస్ నుంచి OH మైనస్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో రియాక్ట్ అయితే అప్పుడు H2O ఫార్మేషన్ జరుగుతూ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే హీట్ని ఇక్కడ డెల్టా H అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ అని. అది ఎంత సార్ అంటే -57.1 కిలో జౌల్స్. ఇది ఫిక్స్. సో -57.1 కిలో జౌల్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఒక స్ట్రాంగ్ యాసిడ్ నుంచి H ప్లస్, స్ట్రాంగ్ బేస్ నుంచి OH మైనస్ కలిస్తే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ -57.1 కిలో జౌల్స్ అది కిలో జౌల్స్లో, అది కిలో క్యాలరీస్లో అయితే -13.7 కిలో క్యాలరీస్. ఈ 2 వాల్యూస్ ఫిక్స్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, అప్రాక్సిమేట్ హీట్ ఇవాల్వ్డ్, హీట్ ఎంత ఇవల్యూషన్ జరుగుతుంది, హీట్ ఎంత రిలీజ్ అవుతుంది వెన్ 400 ml ఆఫ్ 0.2 మోలార్ H2SO4. H2SO4 అనే స్ట్రాంగ్ యాసిడ్, దాని వాల్యూమ్ ఏమో 400 ml, దాని మొలారిటీ ఏమో 0.2 మొలారిటీ ఇచ్చారు. దాన్ని దేంతో మిక్స్ చేస్తున్నారు, 600 ml వాల్యూమ్ ఉన్న 0.1 మోలార్ KOH సొల్యూషన్. KOH అనేది మీ అందరికీ తెలుసు, ఇది బేస్, స్ట్రాంగ్ బేస్. H2SO4 స్ట్రాంగ్ యాసిడ్. సో H2SO4లో దానికి N ఫ్యాక్టర్ వాల్యూ 2 ఉంటుందండి. 2H ప్లస్ అయాన్స్ ఆర్ దేర్. KOHలో 1 OH మైనస్ అయానే ఉంది. సరే, ఇప్పుడు ఎంత హీట్ ఇవల్యూషన్ అవుతుందో మనం ఈ ఇచ్చిన వాల్యూము మొలారిటీ నుంచి ఎలా సాల్వ్ చేయాలో చూడాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది కూడా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇక్కడ హీట్ ఇవల్యూషన్ అయ్యేదాన్ని ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అన్నప్పుడు ఒక యాసిడ్ ఒక బేస్ కలిస్తే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తాయి కదా. సో రియాక్షన్ ఇక్కడ రాస్తున్నాను, H2SO4 ప్లస్ KOH, 2 moles of KOH actually gives rise to K2SO4 plus 2 moles of H2O. ఓకే, సో ఇక్కడ ఈక్వలెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. H2SO4 KOH రెండు కూడా రియాక్షన్ కంప్లీట్గా అవ్వాలంటే ఈక్వల్ క్వాంటిటీస్లో రియాక్ట్ అవ్వాలి. దీని నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్, నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 is equal to number of milli equivalents of the KOH. ఈ KOH మిల్లీ ఈక్వలెంట్స్, H2SO4 మిల్లీ ఈక్వలెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే రెండు రియాక్ట్ అవుతాయి. ఇది అకార్డింగ్ టు మిల్లీ ఈక్వలెంట్ కాన్సెప్ట్. అయితే నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వలెంట్స్ ఫార్ములా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ అనే ఫార్ములా. ఇది H2SO4ది. ఇటువైపు కూడా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ రాస్తున్నాం. ఓకే, ఇది KOHది. నార్మాలిటీ ఇచ్చారా సార్ ప్రాబ్లంలో అంటే లేదు, మొలారిటీ ఇచ్చారు కదా. నార్మాలిటీ అంటే మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్ ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ అగైన్, ఇక్కడ మొలారిటీ ఇంటూ N ఫ్యాక్టర్ ఇంటూ వాల్యూమ్. సో మొలారిటీ ఎంత ఇచ్చారు, H2SO4ది 0.2,
ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ అంటే బెసిసిటీ తీసుకోవాలి H2SO4కి. ఎన్ ఫ్యాక్టరు బెసిసిటీ ఎంత H2SO4కి 2 అవుతుంది. బెసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ అయాన్స్ ఫ్రమ్ H2SO4 2 ఇంటూ వాల్యూమ్ ఏమో 400 ml కదా, ఈజ్ ఈక్వల్ టు హియర్ దీని మొలారిటీ ఏమో 0.1. ఎన్ ఫ్యాక్టరు అంటే ఎసిడిటీ తీసుకోవాలి KOHకి. ఎసిడిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్ ఓన్లీ 1. KOHలో 1 OH- ఉంది. 1 ఇంటూ వాల్యూమ్ ఏమో 600. సో ఇక్కడ చూస్తే దీని 0.2 ఇంటూ 2 అంటే 0.4. 0.4 ఇంటూ 400. 0.4 ఇంటూ 400 అంటే 1 0.4 ఇంటూ 4 160. ఇక్కడేమో 0.1 ఇంటూ 600 అంటే 60. సో ఇక్కడ చూడండి దీని మిల్లీ ఈక్వలెంట్స్ దీని మిల్లీ ఈక్వలెంట్స్ ఈక్వల్ అవ్వాల. మరి దీని మిల్లీ ఈక్వలెంట్స్ ఎక్కువ ఉంది, H2SO4 మిల్లీ ఈక్వలెంట్స్ ఎక్కువ ఉంటే KOH మిల్లీ ఈక్వలెంట్స్ తక్కువ ఉంది. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఒక రియాక్షన్ కంప్లీట్ అవ్వాలి అనేది లిమిటింగ్ రీజెంట్ మీద డిసైడ్ చేస్తుంది, లిమిటింగ్ రీజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉందంటే 60 అనేది తక్కువ, ఇది ఎక్సెస్ రీజెంట్ H2SO4 ఎక్కువ ఉంది 160 ఉంది, KOH 60 ఉంది. సో ఎప్పుడైనా సరే ఒక రియాక్షన్ అనేది ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటేనే, ఇలా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటేనే మన ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సపోజ్ ఇది ఎక్కువ ఉంది కదా సార్, ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే ఇది తక్కువ ఉన్న క్వాంటిటీ మీదనే మన ప్రోడక్ట్ ఫార్మేషన్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఎక్సెస్గా ఉంది, ఈ ఎక్సెస్లో నుంచి ఇది ఎంతైతే ఉంది క్వాంటిటీ అంతే క్వాంటిటీతో రియాక్ట్ అవుతుంది, ఇదంతా కూడా అన్రియాక్టెడ్గా మిగిలిపోతుంది. సో అంటే ఇప్పుడు 60కి 60 తీసుకోవాలి, 60 ఈక్వలెంట్స్కి 60 తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 60 అనేది తీసుకొని సాల్వ్ చేయాలి. ఈ 60 అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వలెంట్స్, మనకి ఇక్కడ 60 వచ్చింది కదా మిల్లీ ఈక్వలెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ -57.1 కిలోజౌల్స్ పర్ ఇది 1 ఈక్వలెంట్కి. సో 1 ఈక్వలెంట్ ఇది 1 ఈక్వలెంట్, గ్రామ్ ఈక్వలెంట్, 1 ఈక్వలెంట్ H+ 1 ఈక్వలెంట్ OH- కలిస్తే అప్పుడు -57.1 కిలోజౌల్ ఎనర్జీ. బట్ ఇక్కడ మనకు వచ్చిందేమో 60 మిల్లీ ఈక్వలెంట్స్. ఇవి 60 మిల్లీ ఈక్వలెంట్స్ అన్నప్పుడు దాన్ని ఈక్వలెంట్స్లో కన్వర్ట్ చేస్తే 60 డివైడెడ్ బై 1000 ఈక్వలెంట్స్ అవుతుంది కదా. సో ఇన్ని ఈక్వలెంట్స్ అప్పుడు మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60/1000 ఈక్వలెంట్స్కి ఎంత ఎనర్జీ అంటే ఇంటూ -57.1. సో 60/1000 అంటే ఎంత వస్తుంది, 0 క్యాన్సిల్ అయ్యి 0.06 ఈక్వలెంట్స్ అవుతాయి. ఇంటూ -57.1తో మల్టిప్లై చేసుకుంటే అవర్ ఆన్సర్ ఈస్ 3.426 వస్తుంది కిలోజౌల్స్ అని. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం. సో